హాయ్ అండి. మీలో ఎంతమంది మీ పిల్లల్లో ఇలాంటి స్వెల్లింగ్స్ గమనించి ఉంటారు? పాల పళ్ళే కదా ఊడిపోతాయని చెప్పి మెడిసిన్ ఇచ్చేసి వదిలేసి ఉంటారు కదా! కానీ ఇలాంటి స్వెల్లింగ్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి అంటే ఇది మీరు గమనించాల్సిన విషయం. జనరల్‌గా పాలపళ్ళుకి చాలామంది పిల్లల్లో పాలపళ్ళుకి క్యావిటీస్ అనేవి ఉంటాయండి. సో, ఇవి కనుక మనం ఫిల్లింగ్స్ చేయకుండా అలాగే వదిలేస్తే అవి మెల్లగా గ్రో అయ్యి కిందున్న నరానికి కూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో, ఈ ఇన్ఫెక్షన్ వేరులోకి వెళ్ళినప్పుడు అది పస్‌గా మారి ఇలా అన్‌బేరబుల్ పెయిన్ ఇవ్వడం కానీ, స్వెల్లింగ్స్ ఉండడం కానీ, పిల్లలకి ఫీవర్ రావడం కూడా జరుగుతుందండి. సో, మీ పిల్లలకు గనక ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న, ఇలాంటి బబుల్స్ కనిపించిన గమ్స్ మీద ఏదో ఒక మెడిసిన్ ఇవ్వకుండా వెంటనే పీడియాట్రిక్ డెంటిస్ట్‌ని అయితే సంప్రదించండి. మమ్మల్ని సంప్రదించడం వల్ల మీ పిల్లలకి అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే ఇస్తామండి. జస్ట్ మెడిసిన్ వేసుకున్నంత మాత్రాన ఈ క్యావిటీస్ అనేవి తగ్గిపోవు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే చేయాలి. పాలపల్లిలో ట్రీట్మెంట్ చేయించుకుంటే నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. అండ్ పిల్లలు హెల్తీగా ఉంటారు, చక్కగా తినగలుగుతారు.